పందలపాక గ్రామంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఘనంగా నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి మరియు చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. 1905 నాటి స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను త్యాగం చేసి స్వదేశీ దుస్తులను ధరించాలనే నినాదాన్ని స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2015 నుండి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకి, చేనేత నాయకులకి, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి అనుబంధ సంఘం తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఉందో ఆ అనుబంధ సంఘం అధ్యక్షులు పేర్చెట్ల ఆలయ్య గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి, ఎంపీపీ శ్రీమతి సుమ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి సత్యగౌరి గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చిరంజీవి మనోజ్కి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీ రావాడ్ నాగ్ గారికి, వేదిక పైనున్న 4 మండలాలకు సంబంధించిన చేనేత సంఘం ప్రతినిధులకు, 3 పార్టీల అధ్యక్షులకు, కూటమి నాయకులకు, చేనేత సహకార రంగం ప్రతినిధులకు, వేదిక ముందున్న చేనేత కార్మికులకు, కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జాతీయ చేనేత దినోత్సవం ఎలా ఏర్పడింది అంటే 1905లో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీన విదేశీ దుస్తుల్ని త్యజించాలి, స్వదేశీ దుస్తుల్ని ధరించాలని ఆనాడొక తీర్మానం చేయడం, దాని నేపథ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినప్పటికీ నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2015లో ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే నినాదంతో స్వదేశీ వస్త్రాలను వాడాలనే ఒక నినాదాన్ని తీసుకుని చేనేతని ప్రమోట్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 12 సంవత్సరాలుగా ఆగస్టు 15కు ముందు ఏదైతే 7వ తేదీని కార్యక్రమం వస్తూ ఉందో అప్పటి నుంచి ఆగస్టు 15 కార్యక్రమాలు అయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ చేనేత రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేనేత కార్మికులకు అండగా నిలవాలి అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడే సూర్యకుమారి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు ప్రతి బడ్జెట్ సమర్పణకి కూడా ఒక చేనేత చీరను ధరించి ఒక్కొక్క బ్రాండ్ ఏదైతే చేనేత రంగంలో విశిష్టమైన బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ను ధరించి చేనేత రంగాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చేనేతలకి
మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంది. మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడు గూడు వస్త్రం అనే నినాదం ఇచ్చి ఆ రోజు ఎవరైతే అన్నం లేని వాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం, గృహవస్తు లేని వాళ్ళకి 6,000 రూపాయలతో పక్కా గృహ నిర్మాణ పథకం, అదేవిధంగా ఒంటిపైన వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వడం అనే కార్యక్రమాన్ని తీసుకుని అటు నిరుపేదలకి వస్త్ర సదుపాయం కల్పించడంతో పాటు చేనేత కార్మికులకి పని కల్పించే దిశగా ఆ రోజు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిందో, సుమారు మన తూర్పుగోదావరి జిల్లాలో 2,000కు పైగా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డబ్బు అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం చూసుకుంటే సుమారు 178 కోట్లు, మొత్తం అంతా 75,530 మంది లబ్ధిదారులకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే నారా లోకేష్ గారు కూడా మంగళగిరి చేనేత వస్త్రాలని ఆయన ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే లాస్ట్ టైం వైజాగ్లో ఆయన ఒక సదస్సుకి అటెండ్ అయినప్పుడు కూడా మన పులగుర్తిలో పులగుర్తి సొసైటీ తయారు చేసిన నెహ్రూ జాకెట్ వేసుకుని వారు ఆ మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. ఆ రోజు వారు సోషల్ మీడియాలో కూడా ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పవర్ లూమ్ సెక్టర్స్కి ఇస్తుందో అవన్నీ కూడా చేనేత కార్మికులు గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేనేతల పట్ల చూపిస్తున్న వాళ్ళ పడే శ్రమకి గుర్తుని తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంకా చేనేత కార్మికుల్ని వాళ్ళు తయారు చేసిన దానికి ఒక బ్రాండ్ తీసుకుని అది ముందుకు తీసుకెళ్దామని కూడా చూస్తుంది. థ్యాంక్ యూ. ఇవాళ 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1905 నుంచి విదేశీ దుస్తుల్ని త్యజించాలి, స్వదేశీ దుస్తుల్ని ధరించాలనే నినాదం ఏదైతే ఏర్పడిందో దాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2015 నుంచి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ఆనాటి నుంచి చేనేత రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నేతన్నకు నేస్తం అనే కార్యక్రమం ద్వారా దాదాపు 178 కోట్లు ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఉచితంగా అందివ్వడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లకు సంబంధించి ఏదైతే విద్యుత్తుని రాయితీ పైన అందించడం, పూర్తిగా ఉచితంగా అందించడం, అదేవిధంగా పనిముట్లు 90% రాయితీతో అందివ్వడం, అదేవిధంగా ఏదైతే వర్క్ షెడ్స్ అవసరమైన చోటల్లా 100% రాయితీతో అందించడం, ఈ విధమైన కార్యక్రమాలను ఇవాళ కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చేనేత ఉత్పత్తులకి మంచి మార్కెటింగ్ సదుపాయం కలిగించాలనే ఉద్దేశంతో టాటా, ఆదిత్య బిర్లా లాంటి సంస్థలతో వాణిజ్య ఒప్పందం చేసుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేనేతలను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో ఏదైతే 5 సొసైటీలు ఉన్నాయి, 5 సొసైటీలకి యునెస్కో ద్వారా ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చి ఒక మంచి మార్కెటింగ్ సదుపాయం కలిగించడం ద్వారా ఇక్కడున్న బ్రాండ్స్ ని ప్రమోట్ చేయాలనే సంస్కార్ ఫౌండేషన్ వారితో కలిసి ఈ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది. తప్పనిసరిగా చేనేత కార్మికుల్ని ఆదుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.